మళ్ళీ మీకు అధికారం ఇవ్వాలా? ఎవడైనా మరో అవకాశం ఇవ్వండి. రాష్ట్రాన్ని ఇదిగో ఈ విధంగా మారుస్తాను, ఈ విధంగా అభివృద్ధి చేస్తాను, ఇదిగో ఇలా తీర్చిదిద్దుతాను, ఇదిగో ఇలా దేశానికి దిక్సూచిగా నిలుపుతాను అంటూ చెబుతారు. కానీ 151 సీట్లతో వన్ సైడ్ అధికారాన్ని అనుభవించి పవర్ అనే యావ సావని వైసీపీ, ముఖ్యంగా వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మాత్రం ఇంకా ఆ అధికారం అనే డ్రామా నుంచి బయటకు రాలేకపోతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పొడిచింది ఏమీ లేదు కనుక, చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మాట్లాడటానికి ఏ టాపిక్ లేనప్పుడు ఇదిగో ఇలానే రెచ్చిపోతూ ఉంటారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మరో 30 ఏళ్లు అధికారం మాది, మేం వచ్చాక ఈ పోలీసులందరినీ గుడ్డలోడదీసి నిలబెడతామంటూ ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ ఆ ఫ్యాక్షన్ తాలూకా ఆలోచనలని కార్యకర్తలకు వ్యక్తపరుస్తూ వారిలో తాత్కాలిక ఉత్సాహాన్ని నింపుతున్నాడు. నిజంగా జగన్ తెలివిగలవాడై ఉంటే ఇప్పుడు రాష్ట్రమున్న ఆర్థిక దుస్థితులు అంటే ఆ దిగజారిన పరిస్థితికి కారణం ఆయనే అనుకోండి. చంద్రబాబు, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు, మళ్లీ మేము అధికారంలోకి వస్తాం, వచ్చి ప్రజలకు న్యాయం చేస్తామంటూ తమ పార్టీ స్టాండుని, వాయిస్ ని ప్రజలకు వినిపించేలా చేసేవాడు. కానీ చింత సచ్చినా పులువు సావదు అన్న చందాన అధికారాన్ని దూరం చేసి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిన ఆ అహంకారం మాత్రం చావలేదు జగన్ కి. మళ్లీ మరో 30 ఏళ్లు ఏలుతానని నానా హంగామా ఒకటి. అయినా విషం అని తెలిసి ఎవడైనా మళ్లీ అదే వస్తువు కొంటాడా? పోనీ కొని నాలుకపై పెట్టుకుంటాడా? దరిద్రమని తెలిసి ఎవడైనా ఏరి కోరి నెత్తిన పెట్టుకుంటాడా? మంచో చెడో ఒకసారి అధికారం ఇచ్చారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే ఈ పాటికి మరోమారు అవకాశం దక్కేది. కానీ దరిద్రం నెత్తి మీద తాండవమాడుతున్నప్పుడు, ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు, అధికార అహంకారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను పీడించినప్పుడు ఇంకోసారి అవకాశం ఇవ్వండి, మరో 30 ఏళ్లు నేనే ఏలుతా అనడం నిజంగా ఎర్రగడ్డ మెంటల్ వార్డులో వినిపిస్తున్న మాటల్లా అనిపిస్తున్నాయి. మానసికంగా ఛిద్రమైపోయిన వ్యక్తి తాలూకా అరుపుల్లా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ ఇప్పటికైనా పగటి కలలు మానేసి ప్రజల తరపున పోరాటం చేస్తే కనీసం ప్రతిపక్షమన్న గౌరవమైనా మిగులుతుంది, అది అనధికారికంగా.